నమస్తే, నేను మీ హరిత. స్టూడియోలో ఉన్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ మనీ మేనిఫెస్టేషన్ కోచ్, లైఫ్ కోచ్ విశ్వం విజయ్ గారు. విజయ్ గారు నమస్తే. నమస్కారం అండి. ఫిబ్రవరి 22న ఫస్ట్ టైం ఫిజికల్ వర్క్ షాప్ నిర్వహించబోతున్నారు హైదరాబాద్ లో. దాని డీటెయిల్స్ చెప్తారా? ఎస్, అవునండి. మార్నింగ్ 10:30 AM to 6:30 PM ఉంటుందండి వర్క్ షాప్. మొత్తం అది ఎలా ఉంటుందంటే, మనకు నెగిటివ్ ఎనర్జీ కొంతమందికి రిజల్ట్స్ రావు కదండి, మనీ బ్లాక్స్ ఉంటాయి. సో మనీ బ్లాక్స్ ఎలా క్లియర్ చేసుకోవాలి, ఆరాని ఎలా క్లెన్సింగ్ చేసుకోవచ్చు, దాంతో పాటు కార్డ్ కట్టింగ్, దాంతో పాటు లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే ఎలా ఫాస్ట్గా అవ్వాలో మొత్తం సింపుల్ బేసిక్ రూల్స్ ఉంటాయి మేడం. అవన్నీ కూడా ఆ రోజు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సింపుల్ చెప్పాలంటే, ఒక వ్యక్తి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎలా వెళ్ళాలి, డెప్స్ను ఎలా తగ్గించుకొని ఆర్థిక స్వేచ్ఛను ఎలా పొందాలి. సింపుల్ చెప్పాలంటే, ఒక ఉన్న రంగంలో ఉన్నత స్థితికి అంటే వారు ఏదైతే అనుకున్నట్టు సాధించే విధంగా నెంబర్ 1 స్థాయికి ఎలా వెళ్ళాలో నేర్చుకోవచ్చు మేడం. ఆల్రెడీ చాలా మంది రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు కూడా. ఫాస్ట్ గా జరిగిపోతుంది. తెలియని వాళ్ళకి ఏం చెప్తారు, ఎలా ప్రాసెస్ ఏంటి? తెలియని వారు ఎవరైతే ఉన్నారో చూడండి, డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేసి ఫాస్ట్ గా రిజిస్ట్రేషన్ చేసుకోండి. లేదా గూగుల్ ఫామ్ ఉంది కామెంట్ సెక్షన్, లేదా కామెంట్ సెక్షన్ ఉన్న గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేస్తే మా టీం మెంబర్సే మీకు మొత్తం డీటెయిల్స్ మీకు ఇన్ఫార్మ్ చేస్తారండి. శివరాత్రి, శివపార్వతుల కళ్యాణం జరిగిన రోజు, శివుడు లింగాకారంలో ఆవిర్భవించిన రోజు. అలాంటి పరమ పవిత్రమైన రోజున ఏం చేయాలి, ఎలా ఉండాలి, ఏం చేస్తే బాగుంటుంది, అనుకున్న కోరికలు నెరవేరాలంటే ఏం చేయాలి? ధర్మో రక్షిత యద్భావం తద్భవతి. అవునండి, శివరాత్రి రోజున ఆ రోజు ఏమేమి చేస్తుంటారు అంటే, ఉపవాసం చేస్తుంటారు కదా. ఉపవాసం అంటే అంటే భగవంతుడు, ఆవాసం అంటే దగ్గరగా ఉండడం, అంటే భగవంతుడికి దగ్గరగా ఉండమని. సో తర్వాత ఇది ఏంటంటే, ఆహారం తీసుకోకుండా ఉండడం అనే ఒక నియమంగా పెట్టుకున్నారు. అది కూడా కరెక్ట్ మేడం. ఎందుకంటే ఆహారం ఫుల్గా తీసుకుంటే ఏమవుతుందంటే, మన ధ్యాస ఎటేటో వెళ్తాయి, ఇంద్రియాలు బాగా చెల్లిస్తుంటాయి. ఆహారం తీసుకోకపోతే ఏంటంటే, ఇంద్రియాలు ఏమవుతాయంటే వేగం తగ్గి మన మనసు ఒక దేనిపై నిలపగలుగుతుంటాం. ఆ విధంగా కూడా చేస్తుంటారు. అయితే ఆ రోజున ఎవరిపై మనం నిలపాలంటే, శివుడు. శివరాత్రి కాబట్టి శివుని పైన ఎక్కువ చేస్తుంటారు. రాత్రి అంటే జాగరణ చేస్తుంటారు, చూసారు అంటే కాన్షియస్నెస్ లెవెల్స్. ఎందుకంటే కొన్ని డేస్ లో కాస్మిక్ ఎనర్జీ ఫ్లోయింగ్ ఎక్కువగా ఉంటుంది హెల్త్ పైకి. సో వన్ ఆఫ్ ద డే ఏంటంటే శివరాత్రి. ఆ శివరాత్రి రోజున ఎవరైతే ఫుల్ భక్తి శ్రద్ధలతో ఎవరైతే శివనామ స్మరణ, ఇప్పుడు పంచాక్షర మంత్రం ఏంటి మేడం? ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఎస్ మేడం. ఓం అనేది ఇది ఏంటంటే మంత్రం యొక్క శక్తిని కొన్ని 100 రెట్లు పెంచేస్తుంది. అందుకోసం చూడండి, ఏ మంత్రం ఉందైనా సరే ఏముంటుంది మేడం? ఓంకారం ఉంటుంది. నమ అంటే ఏంటంటే కృతజ్ఞత మేడం. మన సబ్జెక్ట్లో కూడా లా ఆఫ్ అట్రాక్షన్ మీరు చూసినట్టయితే నమ అంటే కృతజ్ఞత ఎక్కువ తెలియపమంటాం. అంటే ఎవరికి తెలుపుతున్నారంటే శివునికి ఆ రోజున కృతజ్ఞత తెలియజేస్తుంటారు. ఎప్పుడైతే ఆ విధంగా చేస్తుంటారో మనలో బ్లాకేజ్ కరుగుతాయి మేడం. అంటే నెగిటివిటీ అంతా వెళ్ళిపోద్ది. 108 సార్లు ఏమంటారంటే, మీరు ఏదైనా కోరిక కోరుకునే ముందుగా, ఎస్పెషల్ లా ఆఫ్ అట్రాక్షన్ రోజున రాత్రి పడుకునే ముందు, అదే జనరల్గా ఆ రోజు పడుకోరు, బట్ ఎవరైనా సరే అక్కడ ఆ రోజున కనుక శివనామస్మరణ చేసి కనుక ధ్యానించి లాస్ట్కు కొంతమంది విడుస్తుంటారు. ఇంకా నేను పడుకుంటాను అనుకుంటారు. తెల్లవారుజామున సరిగ్గా ఆ టైంలో అంటే ఇటు నిద్రకు మెలకుకు సమయం కొంచెం ఉంటుంది మేడం. ఆ సమయంలో సంకల్పం ఆ సమయంలో చెప్పుకోగలిగితే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ గా మారిపోతుంది. ఎందుకంటే అప్పటిదాకా శివనామస్మరణతో మనసంతా నిండిపోయింది. మనలో ఉన్న బ్లాక్స్ అంతా కూడా వెళ్ళిపోతాయి. శివ ఇస్ నథింగ్ బట్ కాన్షియస్నెస్. సో బ్లాక్స్ ఎప్పుడైతే వెళ్ళిపోతాయో, అంటే నీలో నెగిటివిటీ ఎప్పుడైతే భస్మం అవుతుందో, అప్పుడు నువ్వు అనుకున్న కోరికను మనసులో గుర్తు తెచ్చుకోవాలి. అయితే ఇంకొక పురాణంలో ఇంకో కథ ఏముందంటే, చూడండి, సముద్ర మదనం చేశారు మేడం. అంటే దేవతలు రాక్షసులు సముద్ర మదనం చేసినప్పుడు ఆలాహలం అనేది ఆవిర్భవించింది, బయటకు వచ్చింది. అందరికి భయపడిపోతున్నారా, ఏం జరుగుతుందని. అలాంటి సమయంలో శివుడు ఏం చేశాడు? ఆలాహలాన్ని తీసుకోవడం జరిగింది. సో అందుకోసం నీల కంఠుడు అంటారు కదా. అదేవిధంగా పార్వతీ మాత కూడా బాగా తపస్సు చేసింది మేడం. తపస్సు చేసి శివుణ్ణి వివాహం జరుపుకున్న రోజు కూడా ఈ రోజు. ఇంకొకటి లింగ ఆవిర్భావం వచ్చిన రోజు కూడా ఈ రోజు. అందుకోసమే శివరాత్రి రోజున చాలా పవిత్రమైన రోజు, చాలా మంచి రోజు కూడా. యాక్చువల్లీ చెప్పాలంటే, ఏదైనా ఒక కార్యక్రమం తలపెట్టి ఏదైనా ఒక సంకల్పం చెప్పుకున్నట్టయితే ఆ సంకల్పం జరుగుతుంటుంది మేడం. అందుకోసం ఉపవాస దీక్ష చేస్తూ, జాగరణ చేస్తూ, శివనామస్మరణ చేస్తూ, ధ్యానం చేస్తూ ఎవరైతే ఉంటారో ఆ రోజున వారు అనుకున్నటువంటి కోరికలు త్వరగా సిద్ధిస్తుంటాయి. దట్ ఈస్ మోస్ట్ పవర్ఫుల్ అండి హరిత గారు. శివరాత్రి గురించి చెప్పారు విజయ్ గారు. జనరల్గా లా ఆఫ్ అట్రాక్షన్లో అంటే పండుగల విశేషాలతో పాటు ఇంకేం చెప్తారు మీరు? ఎస్, లా ఆఫ్ అట్రాక్షన్ చూడండి మేడం. లా ఆఫ్ అట్రాక్షన్ స్పిరిచువల్ చాలా దగ్గరగా ఉన్నటువంటి సంబంధం. అంటే లా ఆఫ్ అట్రాక్షన్ అది ఎప్పటి నుంచో ఉంది మేడం. అంటే యద్భావం తద్భవతి. మనం ఇప్పుడు ఇదే కొత్తగా అనుకుంటారు కానీ ఎప్పటి నుంచో ఉంది. అంటే మనిషి యొక్క సంకల్పం ఏదైతే ఉందో అది సిద్ధిస్తుంటాయి. కానీ చాలా మందికి ఏంటంటే పేషెన్స్ ఉండదు మేడం. ఇమ్మీడియట్గా ఇన్స్టెంట్గా రిజల్ట్స్ రావాలనుకుంటారు. కానీ లా ఆఫ్ అట్రాక్షన్ ఇన్స్టెంట్గా ఉండదు. పేషెన్సీ, కన్సిస్టెన్సీ, నిదానంగా నువ్వు స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్తే
ఒక రోజున నీకు అది రిజల్ట్స్ వస్తుంది. చాలా మంది అంటే వాళ్ళ లోపల ఏంటంటే ఈ రోజు చేశారు, కొంతమంది అయితే నేను ఒకటి ఏదైనా చెప్పారనుకోండి ఇప్పటి నుంచి ఇప్పుడే అంటే కేవలం ఆ రోజు ఆ క్షణంలో జరగాలని కోరుకుంటారు. అంటే చూడండి ఒక విత్తనం వేసిన రోజు ఫ్రూట్ అయితే రాదు కదా మేడం, సో టైం పడుతుంది. సేమ్ ఆ విధంగానే మనం రిలీజ్ చేసిన ఆలోచన రియాలిటీకి రావాలంటే కొంచెం టైం పడుతుంది. ఆ టైం పేషెన్స్గా ఉంటూ మనం ఏదైతే అనుకున్నామో దానిపైన కనుక ఫోకస్ పెట్టగలిగితే మేనిఫెస్టేషన్ వస్తుంది. ఎస్పెషల్లీ శివరాత్రి రోజున కనుక చేయగలిగితే చాలా మంది కోరికలు ఉంటాయి మేడం. కోరిక లేని మనిషి ఉంటాడు మేడం. కొంతమందికి ఇల్లు ఉంటుంది, కొంతమంది కారు ఉంటుంది, కొంతమంది గోల్డ్ ఉంటుంది, కొంతమందికి రకరకాల కోరికలు ఉంటాయి. ఆ కోరుకున్న కోరికలు నెరవేరాలంటే శక్తి కావాలి కదా. శివరాత్రి రోజు ఎవరైతే సాధన చేస్తుంటారో వాళ్ళకి శక్తి వస్తుంది. సోల్ పవర్ అంటే ఆత్మ జాగృతి మేడం. అంటే చూడండి మనం మాట్లాడుతుంటాం మేడం, మాట్లాడుతుంటే శక్తిని కోల్పోతుంటాం. చూడండి మన పెదాలను కనుక మూసుకుంటే దేనేమంటారు, మౌనం అంటారు. కళ్ళు మూసుకుంటే ధ్యానం. అంటే లోపలికి వెళ్ళాలి. శివరాత్రి రోజున ఎవరైతే ఎక్కువసేపు ధ్యానం చేసి ఆ ధ్యాన శక్తిని గ్రహించుకొని ఆ గ్రహించినటువంటి ధ్యాన శక్తిని ఎవరైతే సంకల్ప శక్తిగా వారు కోరుకున్న కోరికలపై పెడతారో వారు కోరుకున్న కోరికలు సిద్ధిస్తుంటాయి. సో అందుకోసమే చూడండి పర్వదినాలు చాలా ఇంపార్టెంట్. మన పురాణాల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ శివరాత్రి రోజు హైయెస్ట్ కాస్మిక్ ఎనర్జీ శివుడు తాండవం చేస్తుంటాడు. అంటే తాండవం అంటే వైబ్రేషన్, ఒకలాంటి వైబ్రేషన్. ఆ వైబ్రేషన్ లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పేది కూడా అదే. అంటే మనం ఏది కావాలని కోరుకుంటామో అది రాదు మేడం. మనం ఎటువంటి వైబ్రేషన్లో ఉన్నాం, పాజిటివ్ వైబ్రేషన్. అందుకోసం ఎనర్జెటిక్గా చాలా హ్యాపీగా జాయ్ఫుల్గా ఎవరైతే ఉంటారో అటువంటి వారు కోరుకున్నటువంటి సంకల్పాలు త్వరగా సిద్ధిస్తాయి. నెగిటివ్ ఆలోచనలు పక్కన పెట్టాలి, పాజిటివ్ గా ఆలోచించాలి. శివరాత్రి రోజు ఇంకా నిత్య శివారాధనతో పాటు ధ్యానం అలాంటివి చేయడం వల్ల కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి. ఎస్పెషల్లీ శివరాత్రి రోజు హైయెస్ట్ కాస్మిక్ ఎనర్జీ, దాంతో పాటు నెగిటివ్ ఎనర్జీ భస్మం అయిపోతుంది మేడం, కాలిపోతుంటుంది. అంటే ఒక పవర్ఫుల్ ఆఫ్ మంత్రాన్ని వచ్చి పంచాక్షరి మంత్రం. సో కొన్ని బీజ మంత్రాలను మనం రివీల్ చేయడానికి కుదరదు మేడం, కొన్నిటిని రివీల్ చేయొచ్చు. ఇది పంచాక్షర మంత్రం రివీల్ గా ఉంది. సో ఎవరైనా పాటించవచ్చు, ఎవరైనా చేయొచ్చు. ఎస్పెషల్లీ ఫిజికల్ వర్క్ షాప్ వస్తారు కదా, అక్కడ ఏంటంటే మేము డిఫరెంట్ గా ప్రయోగం అంటే డిఫరెంట్ వాళ్ళకి రిజల్ట్స్ రావాలి అంటే ఏం చేయాలో అవన్నిటి కూడా మేము చేస్తాం, ప్రాక్టీస్ చెప్పిపోతున్నాం. ఆ చేయడం వల్ల వాళ్ళకి ఎక్సలెంట్ రిజల్ట్స్ రాబోతున్నాయి మేడం. ఫిబ్రవరి 22 ఫస్ట్ టైం ఫిజికల్ వర్క్ షాప్ నిర్వహిస్తున్నారు. రెగ్యులర్ గా క్లాసెస్ అటెండ్ అవ్వాలంటే దానికి ఏంటి? ఎవరైతే ఈ వర్క్ షాప్ రిజిస్ట్రేషన్ అవుతారో దీని తర్వాత కూడా కొన్ని క్లాసెస్ మేము కనెక్ట్ చేస్తున్నాం. దీని క్లాస్ ముందు కూడా కొన్ని క్లాసెస్ ఉంటాయంట. సో వాటికి వారు ఫ్రీగా అటెండ్ అవ్వచ్చు. అంటే అట్లీస్ట్ ఒక 5 days 6 days ఆన్లైన్ క్లాసెస్ కూడా దీనికి రిజిస్ట్రేషన్ అవుతాయి, మేము ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. బట్ ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే. దాంతో పాటు ఒక పర్సనల్ ఫోన్ అపాయింట్మెంట్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అంటే దీనికి ఎవరైతే రిజిస్ట్రేషన్ అవుతారో ఫిజికల్ వర్క్ షాప్, ఎందుకంటే వాళ్ళు డిఫరెంట్ గ్రూప్ లో వేసి వాళ్ళ సక్సెస్ కాకపోవడానికి రీజన్స్ ఏంటి, వాళ్ళ సక్సెస్ ఎలా అవ్వాలి, సో సెపరేట్ ట్రైనింగ్ అనేది వరకు ఉంటుంది మేడం. థ్యాంక్ యూ విజయ్ గారు. విశ్వం విజయ్ గారి ఆన్లైన్ అండ్ ఫిబ్రవరి 22 ఫిజికల్ వర్క్ షాప్ మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్. సర్వే జన సుఖినో భవంతు, సమస్త లోక సుఖినో భవంతు.